అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమైందని, కార్మిక వర్గ పోరాటాల చరిత్ర పేజీలలో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఏర్పడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. శని ఆదివారాలలో తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ శిక్షణ తరగతుల ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ అంగన్వాడీల పోరాటం కార్మిక ఉద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల మనోభావాలకు భిన్నమైనవని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన లేదని, సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ మతోన్మాద విధానాలను రాష్ట్రంలోని తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు బలపరచడం దురదృష్టకరమని అన్నారు. సృష్టించబడుతున్న సంపదను ప్రజలకు కాకుండా కార్పొరేట్ శక్తులకు మళ్లించడమే ఈ ప్రభుత్వాల అనైతిక చర్యగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో 42 రోజుల పాటు నిర్వహించిన అంగన్వాడీల సమ్మె నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, పోరాడే శక్తులకు బలాన్నిచ్చిందని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని ఆచరణ యోగ్యం చేసిందని ప్రశంసించారు. అంగన్వాడీలు జీతాల కోసం పోరాడే సంఘం కాదని, సమాజ మార్పుకు దోహదం చేసే సంఘంగా పరిణితి చెందాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. అంగన్వాడీలకు నిర్వహిస్తున్న క్లాసులు సమాజాన్ని చూడాల్సిన దృష్టిని నేర్పుతాయని, అంగన్వాడీలను మరింత పదును పెట్టే తరగతులుగా ఆయన అభివర్ణించారు. సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల ఒక దృక్కోణాన్ని ఏర్పరిచే క్లాసులలో పాల్గొని పరిణితి చెందిన వ్యక్తులుగా అంగన్వాడీలు మారారని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న రోజులలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు నాయకత్వం వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేఎన్ఎన్ ప్రసాదరావు, స్వరూపరాణి, శ్యామలమ్మ, మునికుమారి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఒక చారిత్రాత్మక సమ్మెని మనం నిర్వహించాం. మనకంటే ముందు వారం రోజుల ముందు సమ్మెను ప్రారంభించినటువంటి మహారాష్ట్రలో ఈ రోజుకి సమస్య పరిష్కారం కాల. దానికి ముందు బీహార్లో అంగన్వాడీలు ఏఐటీసీ అక్కడ పెద్ద సంఘంగా ఉంది. బీహార్లో చాలా సమ్మెని ప్రారంభించారు. ఉధృతంగానే నడిచింది. దాదాపు బీహార్లో ఏ సమస్య పరిష్కారం కాకపోగా 1800 మందిని తొలగించేసి ఇప్పుడు వాళ్ళందరినీ పనిలోకి ఎట్లా పెట్టించాలన్నటువంటి పోరాటం జరుగుతా ఉంది.